10,000 కోడర్స్ ని విజిట్ అయినప్పుడు ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే బ్యాచ్ కి ఎంత మంది అండ్ ఇంకోటి ఏంటి ఏదైనా బ్రాంచ్ స్పెసిఫికేషన్ ప్లేస్మెంట్ నుంచి ఏమాయా అని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పింటే లేదు బ్రాంచ్ స్పెసిఫికేషన్స్ అంటే ఏం లేవు, మీరు బాగా కోడింగ్ చేయగలిగితే సపోర్ట్ ఉంటుంది అని చెప్పింటేనే నేను జాయిన్ అయ్యాను. మిగిలిన ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు ఆ సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను అక్కడ జాయిన్ అవ్వలేదు. 10,000 కోడర్స్ లో ఓన్లీ క్లాసెస్ కాదు, టాస్క్ కానీ అసైన్మెంట్స్ కానీ ఇచ్చేవాళ్ళు. క్లాస్ ఒకటే వింటే మనకి ఏదైనా కోడింగ్ కానీ అసలు రాదు, మనం ప్రాక్టీస్ చేస్తేనే దాన్ని అసైన్మెంట్స్ లాగా మనం కొన్ని టాస్క్లు చేస్తే వస్తుంది. క్లాస్ కి రిలేటెడ్ గా టాస్క్లు కానీ అసైన్మెంట్స్ కానీ ఇచ్చేవాళ్ళు. అవి నెక్స్ట్ దాంట్లో మనకు ప్రోగ్రామింగ్ సపోర్ట్ ట్రైనర్స్ కోడింగ్ అనేది చూసేవాళ్ళు, కరెక్ట్ ఉందా లేదా, మీరు ఏ టైప్ లో చేస్తున్నారు, ఒకవేళ మీ టైప్ లో చేస్తే మరి ఇంకా ఎన్ని వేస్ లో ట్రై చేయొచ్చు అని వాళ్ళు సపోర్ట్ ఇచ్చి చెప్పేవాళ్ళు. క్లాసెస్ అయిపోయేంత వరకు రియాక్ట్ చేసి అయిపోయేంత వరకు నాకైతే ఎప్పుడు నాకు డ్రాప్ అవ్వాలని అనిపించలేదు. ఇంటర్వ్యూస్ నేను అటెండ్ అవుతున్నప్పుడు నాకు అప్పుడు ఒకసారి అనిపించింది, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ రిజెక్ట్ అయ్యాను. రిజెక్ట్ అయిన తర్వాత నాకు ఒక బ్యాక్ స్టెప్ అనిపించింది, కానీ లేదు నాకు ఇదే నాకు ఒక లెసన్ అనుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా మంచి ప్రిపేర్ నెక్స్ట్ డే నేను కొట్టాను. This is Gopika and I am from Dharmavaram, Anantapur, Andhra Pradesh, and I completed my BTech in Chemical Engineering from JNTU College of Engineering in the year 2023, and my father is a viewer. 10,000 కోర్స్ లో జాయిన్ అవ్వక ముందు నేను చాలా ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్ చేశాను సార్. గూగుల్లో సెర్చ్ చేశాను అండ్ దెన్ ఫ్రెండ్స్ ని, దాని తర్వాత రిలేటివ్స్ ని, వాళ్ళందరూ చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్పారు. నేను ఇక్కడికి రాకముందు బెంగళూరు కూడా వెళ్ళాను. బెంగళూరులో కూడా ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ విజిట్ అయ్యాను, నాకు నచ్చలేదు. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ విజిట్ అయ్యాను, నచ్చలేదు. కానీ డెమో విన్నాను. డెమో విన్నాక తర్వాత ఒకసారి ఆన్లైన్ డెమో విన్నాను అండ్ దెన్ ఆఫ్లైన్ డెమో విన్నాను. నాకు బాగా అనిపించింది. దాని తర్వాత కొంచెం డౌట్ అయితే ఉన్నది జాయిన్ అవ్వాలా వద్దా అని, కానీ ఆ డౌట్ తోని జాయిన్ అయ్యాను. 10,000 కోర్స్ లో కరికులం అనేది చాలా బాగుంది సార్. ఎందుకంటే ఫస్ట్ ఒక క్లాస్ అవుతుంది, దాని తర్వాత టాస్క్ చేయమని టాస్క్ ఇస్తారు అండ్ దెన్ వాళ్ళు టాస్క్ చేస్తున్నారా లేదా అని మానిటరింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా కానీ ప్రోగ్రామ్ మేనేజర్ కానీ ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ చేసామనుకోండి, దాని తర్వాత ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి వెంటనే మనకు ఒక మానిటరింగ్ క్లాసెస్ అన్ని సార్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు, ఒక్కొక్కటి కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అండ్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే డెఫినేషన్స్ చెప్పడం కానీ అలా చెప్తున్నప్పుడు నాకు నెక్స్ట్ అవే క్వశ్చన్సే కదండి సార్ ఇంకా మోస్ట్ ఇంటర్వ్యూలు అడిగేది. సో అప్పుడు అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. 10,000 కోర్స్ లో ఓవరాల్ గా నేను 4 మార్క్స్ ఇచ్చాను సార్. ఫస్ట్ వచ్చి HTML అండ్ CSS, దాని తర్వాత JS మార్క్ ఇచ్చాను, దాని తర్వాత రియాక్ట్ మార్క్ అండ్ దెన్ ఓవరాల్ మార్క్. ఇప్పుడు ఓవరాల్ మార్క్ అంటే ఒక్కొక్క దానికి మనకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. అంటే HTML లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసావు అండ్ దెన్ అప్పుడు మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, అప్పుడు మన ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని. దాని తర్వాత JS కి ఇంప్రూవ్ అయ్యాయి, దాని తర్వాత రియాక్ట్ JS కి, దాని తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ మార్క్ అప్పుడు HTML, CSS, JavaScript అండ్ రియాక్ట్ JS అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అని ఒక పెర్ఫార్మెన్స్ బేస్ బట్టి మనకు పర్సెంటేజ్ ఇస్తారు. ఒకవేళ మన పర్సెంటేజ్ అనేది తక్కువ ఉందనుకో, అలా మనం ఇంప్రూవ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడు కావాలంటే వాళ్ళు ఓవరాల్ మార్క్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత మన పర్ఫార్మెన్స్ ట్రాక్ ని మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్లాసెస్ అయిపోతేనే ఓవరాల్ మార్క్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలి అని. అంటే ఇన్నాళ్ళు క్లాసెస్ వింటున్నాం కదా, ఇప్పటి వరకు మనకి ఎంత మాత్రం గుర్తుందని తెలిస్తే దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి నెక్స్ట్ మార్క్ కి మనం ఎంత ప్రిపేర్ అవ్వాలని మనకే ఒక ఎస్టిమేషన్ వస్తుంది. మార్క్స్ ఇస్తూ ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. 10,000 కోర్స్ లో లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు సార్, కానీ నేను రియాక్ట్ JS లో ఇంకా లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాగానే ప్లేస్ అయిపోయాను కాబట్టి ఇంకా నాది లైవ్ ప్రాజెక్ట్ అవ్వలేదు. స్టూడెంట్ కి ఏదైనా టాస్క్ కానీ అసైన్మెంట్స్ కానీ చేస్తేనే కదా సార్, ప్రాక్టీస్ చేస్తేనే కదా ఇలా ఉంటాయి. అంటే రేపొద్దున మనం ఏదైనా IT ఇండస్ట్రీలో జాయిన్ అయినా కూడా అంటే ఇలా ప్రాజెక్ట్స్ జరుగుతాయి అని ఒక లైవ్ ప్రాజెక్ట్ చేస్తేనే కదా మనకు అర్థమయ్యేది. సో ఈ లైవ్ ప్రాజెక్ట్స్ అనేది ఇలా హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే రేపొద్దున మనం రియల్ టైం ప్రాజెక్ట్ ని మనం డీల్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకు లైవ్ ప్రాజెక్ట్ చేస్తేనే దాని తర్వాత మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ ని డీల్ చేయగలం. 10,000 కోర్స్ కి నేను జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ 2 మంత్స్ నాకు అసలు నమ్మకం లేదు. 3 మంత్స్ లో నేను కోడింగ్ చేసి అందరు నాకు జాబ్ కూడా వస్తుందని నాకు అసలు నమ్మకం లేదు. దాని తర్వాత నాకు రియాక్ట్ JS క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా నేను రెసిషన్ టైం కదా ఎందుకు ప్లేస్ అవుతాను అని నేను లైట్ తీసుకున్నాను. కానీ నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉన్నాను, బ్యాక్ స్టెప్ వేయకోకుండా. కానీ అలా అటెండ్ అవుతూనే నాకు ఒక 2 ఆఫర్స్ వచ్చాయి సార్ చేతిలో. ఆఫర్స్ వచ్చిన తర్వాత నేను ప్లేస్మెంట్స్ కి వీళ్ళు ఇస్తున్నారు అనే ట్రస్ట్ అప్పుడు నాకు వచ్చింది సార్.
10,000 కోడర్స్ నా జర్నీ స్టార్ట్ అయ్యేది సునీత మ్యామ్ కరికులం ఇలా ఉండేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను డెమో విన్నాను. డెమో విన్న తర్వాత నాకు నచ్చింది. సరే నచ్చిన తర్వాత ఇంకోసారి ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్లైన్ డెమో విన్నాను. విన్న తర్వాత ఆ క్లాసెస్ బాగున్నాయిన తర్వాత చైతన్య సార్ మాకు మొత్తం ట్రైనింగ్ మొత్తం డీల్ చేశారు, అంటే జావా స్క్రిప్ట్ వరకు. సో ఆ క్లాసెస్ వింటూ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టాస్క్ ఇచ్చినది టాస్క్లు కూడా హెల్ప్ఫుల్ అయ్యాయి. అండ్ దెన్ సాయి సారు రియాక్ట్ చేసి డీల్ చేశారు. అప్పుడు క్లాసెస్ అన్ని టాస్క్లు అవన్నీ బాగా జరిగాయి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది మాత్రం ప్రోగ్రామ్ మేనేజర్స్. ఒకవేళ ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్లాసెస్ ఏమైనా అరేంజ్ చేయాలన్నా, ఒకవేళ డౌట్ సెషన్స్ అరేంజ్ చేయాలన్నా ప్రోగ్రామ్ మేనేజర్స్ చూసుకునే వాళ్ళు. నేను ఎప్పుడైతే రియాక్ట్ చేసి క్లాసెస్ అయిపోయాయో నేను మాక్ ఇచ్చాను. మాక్ ఇచ్చిన తర్వాత మన మాక్ అనేది మన పర్సెంటేజ్ బాగుంది అనుకోండి మీన్స్ కి పుష్ చేస్తారు. సో నాకు ప్లేస్మెంట్లు పుష్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ టీమ్ డీల్ చేశారు. ప్లేస్మెంట్ టీమ్ లో సుమన్ సార్, జాహ్నవి మేడం ఏ డ్రైవ్ వచ్చినా కూడా వాళ్ళు వెంటనే చెప్పేవాళ్ళు, ప్రతిదానికి పుష్ చేసేవాళ్ళు. అంటే ఇలా క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఈ టైప్ లో మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు క్రాక్ చేస్తారని వాళ్ళే పుష్ చేశారు. 10,000 కోడర్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాని తర్వాత టాస్క్లు ఇస్తారు. టాస్క్లు ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం ఏదైనా స్టక్ అయ్యాము లేదైనా ఎక్కడైనా మనకు డౌట్ ఉంది అనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ సపోర్ట్ ట్రైనర్స్ అవైలబుల్లో ఉండేవాళ్ళు. సపోర్ట్ ట్రైనర్స్ ఒకవేళ అవైలబుల్లో లేకపోయినా ప్రోగ్రామ్ మేనేజర్లు వాళ్ళని అవైలబుల్లో చేసి మనకు కనెక్ట్ చేసి మనకు డౌట్స్ ఎంత త్వరగా అంటే అంత త్వరగా క్లియర్ చేసేవాళ్ళు. 10,000 కోర్స్ లో ఒకవేళ మనం ఎక్కడైనా ల్యాగ్ అయ్యాము, ఒకవేళ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ సరిగ్గా లేదు, జావా స్క్రిప్ట్ లో ఇంకా ఎక్కడైనా టాపిక్స్ ల్యాగ్ అయ్యాము అనుకున్నాం అనుకో, మనకి ఎవరైనా అసైన్ చేస్తారు. ఒకవేళ మనకు ట్రైనర్స్ అసైన్ చేస్తారు. ఒకవేళ ట్రైనర్స్ అవైలబుల్ లేకపోతే సపోర్ట్ ట్రైనర్స్ అసైన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు కూడా అవైలబుల్ లేకపోతే క్లాసెస్ లో ఎవరైనా కొంచెం బాగా చెప్పేసే వాళ్ళు ఉంటారు కదండి సార్, వాళ్ళైతే ఎనీ టైం అవైలబుల్ లో ఉంటారు కాబట్టి ఒక బడ్డీ సిస్టమ్ లాగా సార్ అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు నాకు ఒకవేళ నాకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో మా ఫ్రెండ్ ని అడగడము, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ఒకవేళ వాళ్ళతో సాల్వ్ కాకపోతే నెక్స్ట్ సపోర్ట్ ట్రైనర్స్ తో వెళ్ళడం, అలా త్వరగా అంటే అంత త్వరగా డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేవి. 10,000 కోడర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ HTML CSS లో అంతగా బాగుండకపోయినా జావా స్క్రిప్ట్ నుంచి మాత్రం కొంచెం ప్రాక్టీస్ టైం అనేది ఎక్కువ పెట్టండి. అప్పుడైతే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ దెన్ జావా స్క్రిప్ట్ అనేది బాగా చేయగలరు. అదే బేసిక్ అనేది మీరు HTML CSS చేయకపోయినా చేయొద్దు అని చెప్పను, చేయాలి. కానీ ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చింది అనుకో, దాని తర్వాత రియాక్ట్ చేసి, దాని తర్వాత యాంగులర్ చేసి, దాని తర్వాత నోట్ చేసి, ఇవన్నీ దీని మీద డిపెండ్ అంటే సో జావా స్క్రిప్ట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్తాను. 10,000 కోడర్స్ గురించి షార్ట్ గా చెప్పాలంటే, మీకు జీరో నాలెడ్జ్ ఇన్ కోడింగ్ ఉన్నా, లైక్ మీకు ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మేము ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్లేస్ అవ్వాలి అనుకున్నప్పుడు 10,000 కోడర్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. 10,000 కోడర్స్ లో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే చాలా బాగుంది సార్. ఎనీ టైమ్ అంటే ప్లేస్మెంట్ టీం వాళ్ళు మీరు ఈ క్లాసెస్ వింటున్నారా, ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారా లేదా, మీరు ఒకవేళ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, ఈ డ్రైవ్ జరుగుతున్నాయి, ఎవ్రీ టైం ఏదైనా కానీ ఏ డ్రైవ్ అయినా జరిగినప్పుడు వాళ్ళు వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు సార్. ఇన్ఫార్మ్ చేస్తున్నప్పుడు మేము ఇంకా వెంటనే మేము ప్రిపేర్ అయ్యి, ఒకవేళ మేము బాగా పర్ఫామ్ చేసామనుకోండి, ఓకే మీరు బాగా పర్ఫామ్ చేశారు, అయినా రాలేదనుకోండి, మీకేం కాదు ఇంతకన్నా మంచిది వస్తుందని వాళ్ళే చూపిస్తారు. ఒకవేళ మీరు 2-3 ఆప్షన్స్ ఉన్నాయనుకో, ఏ సైడ్ వెళ్ళాలి, ఏ సైడ్ వెళ్తే బాగుంటుందని వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మనకి ఏది నచ్చలేదు అనుకోండి, దానికన్నా మంచిదే చూపిస్తారు. ఒకవేళ నీకు ఫ్రంట్ ఎండ్ వచ్చింది అనుకోండి, లేదు నేను బ్యాక్ ఎండ్ నేర్చుకొని నెక్స్ట్ ఇంకో ప్లేస్మెంట్కి వెళ్తా అన్నా కూడా వాళ్ళు ఓకే అంటారు. అంటే నా డ్రీమ్ జాబ్ ఎప్పుడైతే మనం రీచ్ అయ్యామనుకున్నంత వరకు వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తూనే ఉంటారు. 10,000 కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ప్రాసెస్ అండ్ దెన్ వీళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక 2 కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను. ఒక కంపెనీలో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. డేటా స్పీక్స్ ఇట్స్ ప్యాకేజ్ ఆఫ్ 3.5 LPA. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న దానికి మెయిన్ రీజన్ వచ్చి 10,000 కోడర్స్. థ్యాంక్స్ టు 10,000 కోడర్స్.